ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. వేణుగోపాల్తో సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించిన సీఎం రేపు కూడా తన ఢిల్లీ టూర్ను కొనసాగించనున్నారు. రేపు మరోసారి కేసీ వేణుగోపాల్తో భేటీ కాబోతున్నారు. ఇవాల్టి భేటీలో ప్రధానంగా కేబినెట్ విస్తరణపై, పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై రేపు తుది నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ అధిష్టానం. రెడ్డిగా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? రైట్ రేఖ, కొద్దిసేపు క్రితం కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా గత కొంతకాలంగా ఆశావాహులు ఏదో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం ఏదైతుందో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, దీనికి సంబంధించి ఈ రోజు కేసీ వేణుగోపాల్తో చర్చించారు. దీనిపై తుది నిర్ణయం అనేది రేపు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నైట్ బయలుదేరాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం కూడా వాయిదా వేసుకున్నారు. రేపు మరోసారి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయి రేపు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. రేపు సుదీర్ఘంగా కూడా రేపు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు సమావేశమైన తర్వాత అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ, పీసీసీ కార్యవర్గ కూర్పు సంబంధించి కానీ అధికారిక నిర్ణయం అనేది రేపు వెలువడబోతుంది. రేఖ, రైట్ శివ, అయితే ముఖ్యంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆశావాహులంతా కూడా కేబినెట్ విస్తరణపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈసారి కేబినెట్ విస్తరణలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశాలుంటాయి? కేబినెట్ లో కానీ మంత్రివర్గ విస్తరణలో కానీ ఉన్న ఖాళీ పోస్టులు ఏవైతున్నాయో దాంట్లో ఇప్పటికే పలువురు పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. వారందరూ కూడా ఇప్పటికే ఢిల్లీలో కొంతమంది ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు గతంలో కూడా పలుమార్లు కేబినెట్ విస్తరణ ఉంటుంది అని ప్రచారం జరిగిన నేపథ్యంలో గతంలో కూడా వారందరూ ఢిల్లీ రావడం, అధిష్టాన పెద్దలను కలిసి వారిని ప్రసారం చేసుకుని ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఒక హామీ అయితే వారికి లభించింది. కానీ ఇప్పుడు అధికారికంగా ఇన్ని రోజులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎప్పుడు ప్రకటిస్తారు పీసీసీ కార్యవర్గ కమిటీలు కానీ, ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ ఎవరికి రాబోతుంది ఏంటి అనేది కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. దీంట్లో సామాజిక వర్గాల వారీగా కూడా సమీకరణలు చూసుకుని ప్రధానంగా అందరికీ సమన్యాయం చేసే విధంగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ కానీ, పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ ఉండే అవకాశం ఉందంటూ కూడా పీసీసీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.